తమిళ స్టార్ నటుడు రాజకీయాల్లో అడుగుపెట్టిన విజయ్ వ్యక్తిగత జీవితం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఆయన భార్య సంగీత స్వర్ణలింగం విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారని సమాచారం మీడియాలో ప్రాచుర్యం పొందుతోంది. అయితే అఫైర్ కారణంగానే విడాకులు అన్న అంశం తీవ్ర చర్చల్లో ఉంది. విజయ్ రాజకీయ ప్రవేశ సమయానికి ఈ విషయం వెలుగులోకి రావడం యాదృచ్ఛికమా లేక రాజకీయ కోణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే దళపతి విజయ్ తో విడాకులు ఇప్పించాలంటూ భార్య సంగీత చెంగల్ పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడం సినీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. తనను మానసికంగా వేధించాడు, ఆయనతో దాంపత్య జీవితాన్ని కొనసాగించలేను అంటూ తీవ్రమైన ఆరోపణలు విమర్శలు చేసింది. ప్రస్తుతం విజయ్ వైవాహిక వ్యక్తిగత గురించి భారీగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలోని భార్య సంగీత దాఖలు చేసిన పిటిషన్ వివాదాస్పదంగా మారింది. విజయ్ తో విడాకులు కావాలని సంగీత పిటిషన్ దాఖలు చేస్తూ మేము మానసికంగా ఎప్పుడో విడిపోయాం, ఆయన మరో నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు, దాంతో నేను మానసిక క్షోభను అనుభవిస్తున్నాను, ఓ దశలో ఆ నటితో తెగతింపులు చేసుకుంటానని చెప్పి మాట తప్పాడు. ఆ తర్వాత కూడా ఆయన పద్ధతి మారలేదు, దాంతో నేను తీవ్ర మనస్తాపానికి గురయ్యాను అని సంగీత తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే విజయ్ తో దిగిన సెల్ఫీ ఫోటోను ఆ నటి షేర్ చేసింది. ఆమె చేసిన పనితో ఫ్యామిలీ ప్రతిష్ట పరువు మంటగలిసింది. ఆ నటితోని విదేశాల్లో విహారయాత్రకు వెళ్లాడు. ఆ వెకేషన్ సంబంధించిన ఫోటోలను ఆమె స్వయంగా షేర్ చేశారు. దాంతో నేను చాలా కుంగిపోయాను. ఆ నటి పేరు ఎందుకు చెప్పడం లేదంటే ఆమె పరువు తీయడం నాకు ఇష్టం లేదు. నవ్వాలంటే ఆ నటి నా భర్త రిలేషన్షిప్ గురించి సాక్ష్యాలు కోర్టుకు సమర్పిస్తాను అని సంగీత పేర్కొన్నారు. ఈ వివాదం నేపథ్యంలో నటుడు పొలిటీషియన్ నెపోలియన్ వీడియో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. విజయ్ తో సంగీతం విడాకుల వివాదం నేపథ్యంలో మాజీ ఎంపీ సీనియర్ నటుడు నెపోలియన్ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతున్నది. గతంలో ఆయన విజయ్ తీరును విమర్శిస్తూ ఆయన అమ్మ నాన్నలను సినిమా రంగానికి దూరం పెట్టారు. అలాగే భార్యను కూడా సినిమా రంగానికి పరిచయం చేయలేదు. అంతేకాకుండా కూతురు కొడుకు సినిమా రంగానికి దూరంగా ఉంచాడు. సినిమా రంగంలోని ఫ్యామిలీని పట్టించుకోకపోవడం గురించి ఆయన తీరుపై నన్ను చాలా మంది ప్రశ్నించారు. ఇదే నిజమైతే ఫ్యామిలీని పట్టించుకోలేని వాడు రేపు ప్రజలను ఏం పట్టించుకుంటాడు, వారి బాగోగులను ఎలా చూస్తాడు అనేది నాకు తెలియడం లేదు అని నెపోలియన్ అన్నాడు. గతంలో నెపోలియన్ చేసిన ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం వైరల్ అవడంతో నెటిజన్లు మిశ్రమంగా కామెంట్ చేస్తున్నారు. సినీ రంగానికి ఫ్యామిలీని దూరంగా ఉంచడం ఆయన వ్యక్తిగతం, అంత మాత్రాన ఓ వ్యక్తిని పూర్తిగా జడ్జ్ చేయకూడదు, కుటుంబ సభ్యులను దూరంగా ఉంచాలని అనుకున్నాడు, అందులో ఆయన తప్పేమీ లేదు అని అన్నారు. అయితే నెపోలియన్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను గతంలో చెప్పడంపై నెటిజన్లు స్పందిస్తూ చాలా ఖచ్చితంగా ఆయన ఊహించాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి విజయ్ వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలు ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నాయి. సంగీత స్వర్ణలింగం దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారణ పూర్తయ్యే వరకు అసలు నిజాలు వెలుగులోకి రావు. రాజకీయ రంగ ప్రవేశంతో ఈ అంశాన్ని అనుసంధానం చేయాలా లేదా అనేది కూడా స్పష్టత లేని విషయం కాబట్టి అధికారిక సమాచారం వచ్చే వరకు ఊహాగానాలకు దూరంగా ఉండటం సమంజసం.